హాయ్ గైస్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇవాళ ఈ వీడియోలో ఏంటంటే రైల్వే రిక్వైర్మెంట్ సెల్ ఈస్టర్న్ రైల్వే నుంచి అయితే జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయండి. సో మనం ఇప్పుడు ఈ వీడియోలో ఏజ్ లిమిట్ ఏంటి, శాలరీ డీటెయిల్స్ ఏంటి, ఇంపార్టెన్స్ డేట్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, వీటికి సంబంధించి ఎలిజిబిలిటీ ఏంటి, ఎలా అప్లై చేయాలి, ఎన్ని వేకెన్సీ ఉన్నాయి అన్నది అయితే మొత్తం మనం ఈ వీడియోలో అయితే చూద్దాం గైస్. లాస్ట్ వరకు అయితే చూడడం అయితే మర్చిపోతాను గైస్. సో నేమ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ వచ్చేసరికి రైల్వే రిక్వైర్మెంట్ సెల్ అండి, ఆర్ఆర్సి, ఈస్టర్న్ రైల్వే నుంచి నోటిఫికేషన్ అండి. సో అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చేసరికి RRCER స్పోర్ట్స్ ఓపెన్ అడ్వర్టైజ్మెంట్ 2024-25 అండి. పోస్ట్ నేమ్ వచ్చేసరికి గ్రూప్ సి అండ్ గ్రూప్ డి అండి పోస్ట్ నేమ్ వచ్చేసరికి. సో వీటికి మొత్తం ఎన్ని వేకెన్సీ ఉన్నదైతే చూద్దాము. సో మొత్తం వేకెన్సీ వచ్చేసరికి 60 అయితే ఉన్నాయండి. ఇది వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అండి. జాబ్ లొకేషన్ వచ్చేసరికి ఆల్ ఓవర్ ఇండియా అయితే జాబ్ లొకేషన్ అండి. స్టార్టింగ్ డేటు అప్లికేషన్ వచ్చేసరికి నవంబర్ 15వ తేదీ స్టార్ట్ అవుతుందండి. ఎండింగ్ డేట్ వచ్చేసరికి 14వ తేదీ డిసెంబర్కి అయితే ఎండ్ అవుతుంది అప్లికేషన్కి వచ్చేసరికి. మొత్తం అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి ఆన్లైన్ ద్వారా అయితే మనం అప్లై చేసుకోవాలండి. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి స్పోర్ట్స్ అచీవ్మెంట్స్ అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, అంటే స్పోర్ట్స్ కోటా వారికి అయితే ఈ జాబ్స్ నోటిఫికేషన్ అండి. సో అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి https://rrcrequirement.co.in అనే వెబ్సైట్ అండి, అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి. సో మనం మొత్తం వేకెన్సీ డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూద్దాం గైస్. గ్రూప్ సి కింద అయితే 5 జాబ్స్ అయితే ఉన్నాయి. గ్రూప్ సి కిందనే ఇంకా కొన్ని పోస్టులు వచ్చేసరికి 16 ఉన్నాయండి. గ్రూప్ డి కింద వచ్చేసరికి 39 జాబ్స్ అయితే ఉన్నాయి. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఆన్లైన్ అప్లికేషన్ స్పోర్ట్స్ పర్సన్కి లెవెల్ 4 అండ్ లెవెల్ 5 కింద అయితే అమౌంట్ వచ్చేసరికి 2400 నుంచి 2800 రూపాయలు అయితే ఇస్తారనేది అయితే చెబుతున్నారు. ఇంకా లెవెల్ 2 నుంచి లెవెల్ 3కి వచ్చేసరికి 1900 నుంచి 2000 ఇస్తారనేది అయితే చెప్పడం జరుగుతుంది. లెవెల్ 1 వచ్చేసరికి 1800 అయితే ఇస్తామనేది అయితే చెప్తున్నారు ఇక్కడ వచ్చేసరికి. సో ఇంకా మనకి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ వచ్చేసరికి లెవెల్ 4 అండ్ లెవెల్ 5 కింద అయితే డిగ్రీ అయితే అయిపోయి ఉండాలనేది అయితే చెప్పడం అయితే జరుగుతుంది గైస్. లెవెల్ 2 అండ్ లెవెల్ 3 కింద అయితే ఇంటర్ అయితే పాస్ అయ్యి ఉండాలనేది అయితే చెప్తున్నారు గైస్. ఒకవేళ ఇంటర్ లేకపోతే ఇట్స్ ఈక్వివాలెంట్ అనేది అయితే చెప్పడం అయితే జరుగుతుంది గైస్. ఇంకా ఐటీఐ వాళ్ళకున్న వేకెన్సీ అయితే ఉండడం అయితే జరుగుతుంది అనేది అయితే చెప్పడం జరుగుతుంది గైస్. సో వీళ్ళు ఫర్ గ్రూప్ సి అపాయింట్మెంట్ వచ్చేసరికి స్పోర్ట్స్ కోటా ఇన్ టెక్నీషియన్ 3 కింద అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుందని చెప్తున్నారు. సో వీళ్ళకి ట్రైనింగ్ పీరియడ్ అయిపోయింది, అపాయింట్మెంట్కి 3 years అయితే టైం పడుతుందన్నారు. అండ్ ఐటీఐ చేసినటువంటి వాళ్ళకైతే 6 months ఇవ్వడం అయితే జరుగుతుంది అనేది అయితే చెబుతున్నారు గైస్. ఇంకా లెవెల్ 1 వచ్చేసరికి 10th క్లాస్ లేదా ఐటీఐ చేసి ఉండాలన్నది అయితే చెబుతున్నారు గైస్.
ఇంకా ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలనేది అయితే చెప్తున్నారు. అంటే 1వ తేదీ 1వ నెల 2025 సంవత్సరానికి వచ్చేసరికి ఎగ్జాక్ట్గా 18 నుంచి 20 సంవత్సరాల మధ్యలోనే ఉండాలనేది అయితే చెప్పడం జరుగుతుంది. వీటికి ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ అయితే లేదనేది అయితే చెప్పడం అయితే జరుగుతుంది గైస్. ఇందాక మనం చెప్పుకున్నాం కదా శాలరీ డీటెయిల్స్ వచ్చేసరికి గ్రూప్ సి కింద లెవెల్ 4 అండ్ లెవెల్ 5 కింద ఇది వచ్చేసరికి 7th సిపిసి కింద అయితే వస్తుంది గైస్. సో పోస్టులు వచ్చేసరికి 5 పోస్టులు ఉన్నాయి అనేది అయితే చెప్పడం జరిగింది. ఇంకా డీటెయిల్స్ ఆఫ్ పోస్టులు వచ్చేసరికి ఎనీ సూటబుల్ పోస్ట్ ఇన్ లెవెల్ 4 అండ్ లెవెల్ 5 పోస్ట్ ఇన్ ఎనీ ఆఫ్ యూనిట్స్ ఆఫ్ ఈస్టర్న్ రైల్వే అండి. సో ఇంకా గ్రూప్ సిలో ఇది లెవెల్ 2 అండ్ లెవెల్ 3 కింద అయితే వస్తుందనేది అయితే మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. వీటికి మొత్తం 16 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇది ఇక్కడ వీళ్ళు చెప్పడం వచ్చేసి లెవెల్ 2 లెవెల్ 3 కింద ఏదైతే సూటబుల్ అవుతుందో జాబ్ ఆ జాబ్ అయితే ఇస్తారనేది అయితే చెప్పడం జరుగుతుంది. గ్రూప్ డి కింద వచ్చేసరికి లెవెల్ 1 కిందకి వస్తుందనేది అయితే చెబుతున్నారు. మొత్తం 39 పోస్టులు అయితే ఉన్నాయని చెప్తున్నారు. వీటికి ఏ లెవెల్ 1లో ఏ పోస్ట్ సూటబుల్ అయితే వాడికి జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని అయితే చెప్తున్నారు గైస్. ఇంకా అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి 500 రూపాయలు ఫీజు అయితే ఉండడం అయితే జరుగుతుంది. మీరు ఆ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అయినటువంటి తర్వాత మీకైతే 400 రూపీస్ అయితే రిటర్న్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని, అంటే మన అకౌంట్లోకి అయితే పడుతుందనేది అయితే చెబుతున్నారు గైస్. ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఉమెన్స్ అండ్ మైనారిటీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకైతే 250 రూపీస్ అనేది అయితే చెప్పడం జరిగింది. వీళ్ళు కూడా ఎలిజిబుల్ అయిన తర్వాత వీళ్ళకున్న ఆ అమౌంట్ అంటే 250 రూపాయలు కూడా వీరికి వెనక్కి పడుతుంది అనేది అయితే చెప్పడం జరుగుతుంది గాయస్. ఇంకా వచ్చేసరికి అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి ఆన్లైన్ ద్వారా కట్టుకోవచ్చు మనము. ఇంకా సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చేసరికి వాళ్ళైతే ఎటువంటి కాల్ లెటర్ అయితే పంపిరనేది అయితే చెప్పడం జరుగుతుంది గాయస్. ఇంకా సెలక్షన్ ప్రాసెస్ ఎలా చేస్తారు ఏంటనేది అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫర్ అసిస్టెంట్ ఆఫ్ రికగ్నైజ్డ్ స్పోర్ట్స్ అచీవ్మెంట్ యాజ్ పర్ నామ్స్ వచ్చేసరికి 50 మార్క్స్. ఫర్ గేమ్ స్కిల్ ఫిజికల్ ఫిట్నెస్ అండ్ కోచెస్ అబ్జర్వేషన్స్ డ్యూరింగ్ ట్రయల్స్ 40 మార్క్స్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి 10 మార్కులు అండి. మొత్తం మార్కులు వచ్చేసరికి 100 మార్కులకైతే జరగడం జరుగుతుంది. ఇంకా అఫీషియల్ ఎలా అప్లై చేసుకోవాలి ఏంటంటే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఆర్ఆర్సి ఈస్టర్న్ రైల్వే గ్రూప్ సి గ్రూప్ డి నోటిఫికేషన్ తీసుకొని అక్కడ ఆన్లైన్ అప్లికేషన్లో మన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి అప్లికేషన్ ఫీజు అయితే కట్టాలి. సో తర్వాత సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత వెరిఫికేషన్ కంప్లీట్ అవుతుంది. సో ఆ అప్లికేషన్ మీ దగ్గర అయితే దగ్గర పెట్టుకోవాలనేది అయితే చెప్పడం జరుగుతుంది. డేట్ ఆఫ్ నోటిఫికేషన్ వచ్చేసరికి 13వ తేదీ నవంబర్ రిలీజ్ అయిందండి. ఇంకా స్టార్టింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసరికి 15వ తేదీ నవంబర్ నుండి 14వ తేదీ డిసెంబర్ వరకు అయితే అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి అయితే టైం ఉందండి. ఇంకా ట్రయల్ డేట్ అంటే మనం టెంటేటివ్ పీరియడ్ వచ్చేసరికి మంత్ ఆఫ్ సెకండ్ వీక్ ఆఫ్ జనవరి 2025లో మనకు టెంటేటివ్ డేట్స్ అప్డేట్ అయితే చేస్తారని చెప్పడం జరిగింది గైస్. ఇది ఇవాల్టి వీడియోలో గైస్. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. థ్యాంక్ యూ.